గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేనే చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం, దేవుని సహాయమును వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరి నాయన విజ్ఞాపన ప్రార్థనలోకి నన్ను మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. పాటల ద్వారా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేసినందుకు వందనాలు. నీ నామంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపరిచిన నీ దాసుడు, కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు దయతో కనికరించి మీ దాసు నోట మీ మాట నుంచి మీ దాసు నోటిని నాలుకను సన్నిధికి దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగిన జీవవాక్యమును అందించే రేపటి వల్లకు ఈరోజే సిద్ధపడుటకు మా ఆయన సిద్ధపాటును దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు మరి చెబుతున్నటువంటి మాట ఏంటంటే అందుచేత అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం అది ఎందుచేత అనేది మనం ఒకసారి లేఖన పరిశోధన చేయాలి. అయితే ఈ ఎఫెసీయులు అర్తిమాదేవిని పూజించేటువంటి విగ్రహారాధికులు. ఎఫెసీయులు ప్రభునందు ప్రియులారా, ఎఫెసీ సంఘములో ఉన్న కొంతమంది మొట్టమొదటగా మరి బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందినటువంటి వాళ్ళు. ఆ తర్వాత మరి పరిశుద్ధాత్మను గురించినటువంటి వివరణ పూర్తిగా తెలుసుకున్న తర్వాత మరి పౌలు భక్తుని ద్వారా మరలా బాప్తిస్మము పొందినటువంటి వాళ్ళు. అయితే ఈ మరలా బాప్తిసం పొందినటువంటి వీరు మరి 2 సార్లు పొందాలేమో అని అనుకునే అభిప్రాయం ఉంటుందని పౌలు భక్తుడు మరి వీరికి లేఖన పూర్వకంగా వీళ్ళకి సత్యాన్ని తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అని చెప్పాడు. అలాగున ఎన్నో సత్యాలు మరి ఒక విధంగా మనము చెప్పాలంటే అపోస్తుడైన పౌలు వాక్యము అనగా యుగములలో తరములలో మరుగయున్న మర్మములను పౌలు భక్తునికి దేవుడు తెలియజేసి మరి అవన్నీ తెలియజేయడానికి సంఘానికి పరిచారకుడిగా పౌలును నియమిస్తే మరి పౌలు భక్తుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలకు తెలియజేసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఎఫెసీ సంఘానికి చాలా సంగతులు తెలియజేసినట్లుగా ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు గనక మనము క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవగలిగితే చాలా విషయాలు, ప్రభునందు ప్రియులారా, చాలా విషయాలు మరి వాళ్ళకి తెలియజేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి అలాగున మరి ఎఫెసీ సంఘానికి తెలియజేసినటువంటి అనేక విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఆ మొదటి అధ్యాయము 4వ వచనము, మొదటి అధ్యాయం 11, 12 వచనాల ప్రకారం అన్యజనులైనటువంటి మనలను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరుచుకున్నాడు అనే సంగతి 4వ వచనంలో చెప్పాడు. అలాగే మన పట్ల దేవుని చిత్తాన్ని నిర్ణయించి ఆయన నిర్ణయించిన దాని ప్రకారం సమస్త కార్యములు జరిగించుచున్నాడని 11, 12 వచనాలలో చెప్పాడు. అలాగే ప్రభునందు ప్రియులారా, మనకి రక్షణ అనేది ఎలాగొచ్చింది అనంటే విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదని
మరి సత్యాన్ని చెప్పాడు. అప్పుడు మరి రాబోయే దినాలలో ప్రభునందు ప్రియులారా, రాబోవు యుగములు అనేవి ఉన్నాయి. అప్పుడు మనకి మరి ప్రభునందు ప్రియులారా కృపా మహదైశ్వర్యమును కనపరుస్తాడు అనే విషయాన్ని మరి ఎఫెసీ సంఘానికి చెప్పాడు. అలాగే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడుతున్నారు, ఇంటి వలె కట్టబడుతున్నారని ఎఫెసీ సంఘానికి చెప్పాడు. ఇలాగన ఒకటి కాదు రెండు కాదు ప్రభునందు ప్రియులారా, మరి ఆ ఇజ్రాయిలు దేశము లేదా ఆ కనాను ప్రాంతము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నో మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాభా యెహోవా దేవుడు అంటే ఇజ్రాయిలీల దేవుడు అని చాలామందికి తెలుసు. ఉదాహరణకి మనం యెహోషువ గ్రంథంలోకి వెళ్తే అక్కడ యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రాహాబు మాట్లాడిన మాట మనం ఒకసారి గమనిస్తే ప్రభునందు ప్రియులారా, యెహోషువ గ్రంథము మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ప్రభునందు ప్రియులారా 10-11 వచనాలు మనం చదివితే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఏలాగు నిర్మూలము చేసిదురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. అంటే ఇజ్రాయిలీల దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందు కూడా దేవుడేనట. మరి అటా కాదు, దేవుడే అని సాక్ష్యం ఇస్తున్నటువంటి రాహాబు అనే వేశ్య యెరికో పట్టణంలో ఉండి దానిని వేగు చూడడానికి వెళ్ళిన వారిని వారింట్లో దాచిపెట్టింది. ప్రభునందు ప్రియులారా, మరి ఆ దినాల్లో చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇజ్రాయేలీల గురించి ఏమనుకునేవారంటే, ఇజ్రాయేలు దేవుడని యెహోవా వీరి పక్షమున ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు? సమూయేలు మొదటి గ్రంథము ప్రభునందు ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము మరి 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఎన్ని కార్యాలు చేశాడంట? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అంటున్నాడు. అంటే ఒకటి రెండా? ఎన్నో చేశాడు. అవి ఏం చేయాలంటే తలంచుకొని మీరు యెహోవా యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని. ప్రభునందు ప్రియులారా, ఇలాగున ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అప్పుడు అందరూ అనుకున్నారు, అబ్బో ఈ ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా వారి పక్షమున వారికి చేసినటువంటి కార్యాలే కాదండి, భౌతిక కార్యాలే కాదండి, ఆధ్యాత్మిక కార్యాలలో కూడా ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి ఆధిక్యత అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చెప్పాడు. ఏమని? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? రోమాపత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు, ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చేశాడంట? దేవోక్తులు యూదుల పరము చేశాడు. ఇంకెవడు పరం చేయలే. ఎవడికి దేవుని వాక్యం ఇలా ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. అదొకటేనా? 9వ అధ్యాయము, రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును
మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. అదే ఏంటి ఎన్ని కలిగినాయి వీళ్ళకి? ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఎవరి? ఇజ్రాయేలీలు మొత్తం అంతా. ప్రభునందు ప్రియులారా, మరి ఇజ్రాయేలీలు పక్షముగా దేవుడు ఇన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇన్ని ఇచ్చాడు. మరి ఇవన్నీ వాళ్ళే. మరి మనకేమున్నాయి? ఏమైనా ఉన్నాయా మనకి అని అంటే ఆ మర్మం కూడా పౌలు ఎఫెసీయులకి చెప్పాడు. అది నేను చెప్పే మాట. ఇప్పుడు నేను చదివించిన విషయాలన్నీ ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, ఏవైతే వీళ్ళకి ఉన్నాయో అవన్నిట్లోనూ మనం కూడా సమాన వారసులము అని ఎవరికి చెప్పాడు? ఎఫెసీయులకి చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారనుదియే అన్నాడు. అంటే యూదులతో పాటు సమాన వారసులు, వాగ్దానములో పాలివారులనై అన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, అంటే ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఏమేమి చేశాడో అవన్నీ ఇప్పుడు వాళ్ళతో పాటు సమాన వారసులు ఎవరు? అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు విశ్వాసులు అయిన వారికి వాళ్ళతో పాటు సమాన వారసులు, వాగ్దానంలో మనం కూడా పాలివారు. ఇలాగూ ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు ఎన్నో సంగతులు చెప్పాడు. ఇన్ని సంగతులు చెప్పినటువంటి పౌలు రక్షణ పొందినటువంటి ఈ సంఘానికి ప్రభునందు ప్రియులారా, ఇంకా నేను చెప్పాలంటే ఇంకా బోల్డన్ని విషయాలు ఉన్నాయి. భార్యాభర్తలను గురించినటువంటి మర్మము పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్పాడు. అయితే వీళ్ళు ఒకప్పుడు అర్తిమాదేవిని పూజించారని చెప్పా కదా. ఇప్పుడు వీళ్ళందరూ అర్తిమాదేవిని పూజిస్తూ విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్పాడు. ఎక్కడున్నారు? అందుచేత అన్నాడు కదా ఇందాక మనం చదువుకున్న వచనంలో. ఎందుచేత ఇప్పుడు చెప్తున్నా. అందుచేత అన్నాడు కదా, ఎందుచేత చెప్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పాడు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి కానీ ఇప్పుడైతే అది ఒకప్పుడు మనం ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాము? వెలుగై ఉన్నాం. మరి వెలుగై ఉన్న మనలో వెలుగు ఫలం ఉండాలి. అవునా? వెలుగులోకి వచ్చిన మనలో ఏం ఫలం ఉండాలి? వెలుగు ఫలం ఉండాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్పాడు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోండి. మంచితనము అని చెప్పలా, ఏమన్నాడు? సమస్త విధములైన మంచితనము అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ విధంగా చూసినా సరే నీలో ఏం కనబడాలి? మంచితనం కనబడాలి. సమస్త విధములైన మంచితనం అంటే ఏంటి? ఏ విధంగా చూసినా సరే నీలో మంచితనం అనేది కనబడాలి. ఏదైనా ఒక మంచితనం, ఫలానా విషయంలో నీకు మంచితనం లేదు అని అంటే అప్పుడు నీకు సమస్త విధములైన మంచితనం ఉన్నట్ట. అంటే అది వెలుగు ఫలమా? అంటే రక్షణ పొంది, ప్రభునందు పిల్లరా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాకండి. రక్షణ పొంది వెలుగులోకి వచ్చి సంవత్సరాలు గడిచిపోతున్నా సరే మనలో మంచితనం కొద్దిగా కూడా కనబడకపోతే మరి ఇప్పుడు నీలో వెలుగు ఫలం అనేది ఎక్కడుంది? అప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు?
నిద్రించుచున్న నీవు అన్నాడు కదా. అంటే నిద్రించడం అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అర్థం ఏంటి? మృత స్థితిలో ఉన్నావని అర్థం. ఇంకా నువ్వు బ్రతకలా, వెలుగులో ఇంకా నువ్వు సజీవుడవు కాలేదు. మీకు విషయం చెప్తాను. యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? పౌలు భక్తుడు చెప్పిన మాట చెప్తున్నా. యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయాడు, ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? కారణం, చనిపోయింది పాపుల కొరకు, మన పాపముల నుంచి విడిపించబడడానికి ఆయన చనిపోయాడు. కరెక్టే కదా? అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రభునందు ప్రియులరా 25వ వచనం చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన ఏం చేశాడు? లేపబడ్డాడు. ఇప్పుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాలని ఆయన పునరుద్ధానుడై లేచాడు బయటికి. కానీ నిన్ను నీతిమంతుడిని చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా సరే, రక్షణ పొందావు, విశ్వాసమును బట్టి నీతిమంతుడు అయ్యావు, కానీ నీ క్రియలలో మాత్రం అసలు ఏమాత్రం నువ్వు నీతిమంతుడు అయ్యే అవకాశం కనబడట్లేదు. మరి క్రియలు కూడా కావాలా అంటే యాకోబు భక్తుడు ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసము మృతము, విశ్వాసము లేని క్రియలు మృతమే. అంటే ఇప్పుడు ఏముండాలి? విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఇప్పుడు మంచితనం అనేది దేని కిందకు వస్తుంది? క్రియ కిందకు వస్తుంది. మరి అట్లాంటి మంచితనం అనే క్రియలు మనలో లేకపోతే మరి నీవు వెలుగు ఫలం నీలో ఎక్కడుంది? అసలు వెలుగు ఫలం ఎక్కడుంది? ప్రభునందు ప్రియులారా ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు కదా, కొందరి కొరగా. కానీ ప్రభునందు ప్రియులారా మరి మనము అందరినీ ఒకేలాగా ప్రేమిస్తూ ఉన్నామా? ఒకేలాగా ప్రేమిస్తామా? ఒకేలాగా వాళ్ళని గురించి ఆలోచన చేస్తామా? మనకి ప్రేమ ఎక్కువ ఎవరి మీద ఉంటే వాళ్ళ తరపున మాట్లాడతాం. ప్రేమ ఎక్కువ ఎవరి మీద ఉంటే వాళ్ళ వైపు మనకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అదేంటిది? అది క్రీస్తు ప్రేమ. మరి క్రియలు లేకుండా నువ్వు ఎలా నీతిమంతులుగా తీర్చబడతావు? అయితే మరి పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడి రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే, రెండింటిని సమానంగా చూస్తే అప్పుడు బహుమానం ఏమైపోద్ది? నీకు కోతపడే అవకాశం ఉందిగా. అప్పుడు బహుమానం కోతపడినప్పుడు మధ్య ఆకాశానికి వచ్చిన తర్వాత ఆలోచిస్తావా, లేకపోతే ఇక్కడ ఉండగానే ఆలోచిస్తావా? అంటే నువ్వు సరి చేసుకునే అవకాశము నీకు ఈ భూమి మీద ఉండగానే ఉంది, కానీ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అసలు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేనే లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఆలోచించండి. ఇంకేముందంట? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది అన్నాడు. నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ప్రభునందు ప్రియులారా వెలుగు ఫలం దేంట్లో కనబడుతుంది? నీతి అంటే అర్థం ఏంటి? అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావు? ఎంతవరకు నమ్ముతున్నావు? కడ వరకు నమ్ముతావా? చివరి వరకు నమ్ముతావా? లేకపోతే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, అడ్డు రాగానే మోషే ఐగుప్తులో సమాధులు లేవని మన లైఫ్లో మనము ప్రతి విషయంలో మనం ఎలాగున్నామో ఆలోచించండి. మనలో ఎట్లాంటి మంచితనం ఉంది? అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా ఉందా?
దేవుడు అన్ని చేస్తే దేవుడిని నమ్మే పరిస్థితి ఉందా? చేయకపోతే నమ్మే పరిస్థితి లేదా? సత్యమను వాటిలో కనబడుచున్నది అన్నాడు. సత్యం అంటే ఏంటి? వాక్యము. సత్యం అంటే యేసు. సత్యం అంటే పర్యాయ పదాలు చెప్పండి సార్. వాక్యము లేఖనం ప్రకారం. సత్యం అంటే వాక్యము లేఖనం ప్రకారం. సత్యం అంటే యేసు లేఖనం ప్రకారం. భౌతిక ప్రపంచంలో సత్యం అంటే ఏంటి చెప్పండి? నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మరి అది మనలో అవి కూడా క్రియలేగా. మరి అవి కనబడుతున్నాయా? వెలుగు ఫలం గనుక అన్నాడు. ప్రభువుకి ఏది ప్రీతికరమో, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అన్నాడు. దేవునికి ఏది ప్రీతికరమో చూసుకోవాలి ప్రభునందు పిల్లరా. అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి చెప్పాడు, దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని. ప్రభునందు పిల్లరా, మరి మనము కూడా ఆలోచించాలి, ఏది దేవునికి ప్రీతికరము. మనం చేసే పనుల్లో ఈ పని నేను చేస్తే ఇది దేవునికి ప్రీతికరమా కాదా? నేను మొన్న సాటర్డే నేను చెప్పాను, లాస్ట్ సాటర్డే అని చెప్పాను విజ్ఞాపన ప్రార్థనలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటే ప్రభువునందు ఆనందించడం అంటే అర్థం ఏంటి? ప్రభువునందు ఆనందించడం అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రభువునందు ఎలాగ ఆనందిస్తున్నావు? ప్రభువుని ఎలా సంతోషపెడుతున్నావు? అసలు నీ ఆనందం ఎట్లాంటిది? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఈ చేసే పని దేవునికి ప్రీతికరమైందా కాదా అని పరీక్షించుకుంటే ప్రతి విశ్వాసికి తను చేసే పని కరెక్ట్గా తెలీదా? మాటలైనా చేతలైనా మన నడవడికైనా మన ప్రవర్తన అయినా. అవునా? కొన్నిసార్లు కొంతమంది చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎలాగుంటారంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. తండ్రి ఊరు వెళ్తా పెద్ద కొడుకుని పిలిచి, నాన్న నేను ఊరు పోతున్నాను రా, పొలానికి నీళ్ళు పెట్టాలి, కొద్దిగా చూడరా అంటే, అలాగే నాన్న వెళ్తానన్నాడంట. వెళ్తా రెండో కొడుకుని పిలిచి, నాన్న నేను ఊరు వెళ్తున్నాను రా, పొలంలో నీళ్ళు పెట్టాలిరా అని చెప్పంటే, నేను వెళ్ళా, నాకు పని ఉంది, నేను పోను అన్నాడంట. అని అన్న తర్వాత ఈయన వెళ్ళిపోయాడు, సర్లే అని. ఇప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత వెళ్తానన్నాడు ఏం చేశాడు? వెళ్ళనన్నాడు ఏం చేశాడు? అంటే వీళ్ళిద్దరిలో మరి తండ్రికి ఎవరు నమ్మకస్తులు? మాట చెప్పచ్చేమో, కానీ క్రియలో ఏం చేశాడు. కానీ మాట ఏమో చాలా నమ్మకంగా చెప్పాడు, క్రియలో ఏం చేశాడు? అంటే అప్పుడు తండ్రికి ఎవరు ఇష్టలు? మరి ఇప్పుడు వెళ్ళనన్న వాడిని ప్రేమించాలా, వెళ్తానన్నోడిని ప్రేమించాలా? ఇద్దరిని ప్రేమించాలి, తండ్రి కాబట్టి. కానీ పరమ తండ్రిని మనం సంతోషపెట్టేటప్పుడు నువ్వు చేసే క్రియలు ఆయనకి ప్రీతికరముగా ఉన్నాయో ఎలాగున్నాయో మీరే పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోమన్నాడు. వెలుగు సంబంధి ఏమేం చేస్తాడు, ఏమేం చేయడు? అన్నీ చేయడానికి స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదన్నాడు పౌలు. అన్నీ చేయదగినవి కాదంటే మనం ఏం చేయాలి? ఆ స్థానంలో పౌలు ఉంటే ఏం చేస్తాడు, ఆ స్థానంలో యేసయ్య ఉంటే ఏం చేస్తాడు, అది పరీక్షించుకొని మనం చేయాలి. కానీ మనం అలా చేస్తామా? పరీక్షించుకుంటాం అన్నీ. లేడికి లేచిందే పరుగట. ఏం చేస్తాం? మనం ఏమనుకుంటే అది జరిగిపోవాలని చెప్పని మనం ఆలోచిస్తాం, కానీ అది దేవునికి ప్రీతికరమైందో కాదో, ఈ క్రియ దేవునికి ఇష్టంగా ఉంటుందో లేదో, ఇది అసలు వెలుగు సంబంధులు చేస్తారా? ఇది వెలుగు సంబంధులు చేస్తారా? చీకటి సంబంధుల్లాగా ఉంటారా? 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని
ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో అసలు ముందు పాలువారై ఉండకూడదు. అంతేకాకుండా వాటిని ఏం చేయాలి? మనము ఖండించాలంట. ఖండిస్తామా? ఏమో రేపొద్దున మళ్ళీ తిరిగి నాకే వస్తుందేమో ఆ పరిస్థితి. ఇప్పుడు నేను ఖండిస్తే రేపొద్దున మళ్ళీ దీన్ని చేయగలను లేదో అని సైలెంట్గా ఉంటావా? ఏం చేస్తావు? నీ వరకు వస్తే నువ్వేం చేస్తావు? ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. ఇవన్నీ నువ్వు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడా? ఇంకా మృతుల్లోనే ఉన్నావా? ఎక్కడున్నావు అసలు నువ్వు? ప్రభునందు ప్రియులారా, 12వ వచనం, ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించున్న పనులను గురించి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది అట. రహస్యమందు చేసే పనులు కొన్ని ఉంటాయి ఈ లోకంలో, వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానకరమేనంట. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా అన్నాడు. అందుచేత అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి నాలో వెలుగు ఫలం ఉందా? సమస్త విధములైన మంచితనం ఉందా? నీతి ఉందా? సత్యం ఉందా? అసలు దేవునికి ప్రీతికరమైనది ఏదో నేను పరీక్షిస్తున్నానా? అసలు వెలుగు సంబంధిగా నేను నడుచుకుంటున్నానా? అసలు నిష్ఫలమైన అంధకార క్రియలలో నేను పాలువారే కాకుండా ఉన్నానా? అసలు వాటి ఖండిస్తున్నానా? లేకపోతే నేను పాలువాడినై ఉన్నానా? అందుకని చెప్పాను ప్రభునందు ప్రియులారా, బైబిలు గ్రంథములో పౌలు చెప్పినటువంటి మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీ బైబిల్లో పాత బైబిల్లో జోడుగానుంది. కొత్త తర్జుమాలో మరి తర్జుమా జరిగినప్పుడల్లా కొన్ని పదాలు మారుస్తూ ఉంటారు. జోడుగా ఉండడం వేరు, విజ్జోడుగా ఉండడం వేరు. ఎవరితో విజ్జోడుగా ఉండకూడి? అవిశ్వాసులు అంటే ఎవరు? అవిశ్వాసులు అంటే ఎవరు? అవిధేయులు. అవిధేయులు. దేనికి అవిధేయులు? లేఖనమునకు క్రీస్తునకు అవిధేయులైన వారితో నువ్వు ఎలాగుండాలి? చట్టాపట్టాలు వేసుకొని తిరగాలి కదా. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవాలి. వారికి విరుద్ధంగా ఉండాలి. విరుద్ధంగా అవిధేయులకు దూరంగా ఉండాలి. క్రీస్తునకు వాక్యమునకు అవిధేయులైన వారికి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకు? ఒక మొక్క చెప్పి ముగించేస్తా. ఎందుకు? పరిశుద్ధత నుంచి పడిపోయే అవకాశం ఉంది. ఓకే, వాళ్ళతో అసలు విజ్జోడికి ఎందుకు ఉండకూడదు? ఒకటి చెప్తాను. రక్షణ పొందిన మనలను దుష్టుడు కొన్ని పనులు చేయడానికి ప్రేరేపిస్తున్నాడా? ప్రేరేపించట్లేదా? ప్రేరేపిస్తుంటే నువ్వు చేయకుండా ఉండడానికి దాంతో పోరాడుతున్నావా లేదా? చాలా వరకు చేయకుండా ఉండాలనే ప్రయత్నం నువ్వు చేయడంలో పోరాటం చేస్తున్నావు లేదా?
ఎంత పోరాటం అన్యులు చేస్తారా? ఎందుకని? ఎందుకంటే వాళ్ళ లోపల క్రీస్తు లేడు, వాళ్ళ రక్తంలో కడగబడలేదు, వాక్యం వాళ్ళకి తెలియదు, వాళ్ళు లోకములో ఉన్నారు, లోకములో దుష్టుడు ఉన్నాడు, దుష్టుడు వారి చేతుల కింద ఉన్నాడు. వాడు ఎలా ప్రేరేపిస్తే అట్లాగా 100% చేసేయడానికి రెడీ అయిపోతారు. అవునా కదా? ఇందాక ఒక న్యూస్ చూశాను. ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాడట, వాళ్ళు తిరస్కరించి కేసు పెట్టారట. ఆ కేసుకి లోపలికి వెళ్ళాడు, 2 నెలలు ఏమో ఉన్నాడు, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. రాత్రి 12 గంటల నుంచి 1 గంట లోపు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. గంటలో పిల్ల పాప పెద్దోడు ముసలోడు ఏం చూడకుండా మొత్తం అందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోయాడంట. జస్ట్ వేటి న్యూస్లో వచ్చింది. నేను షాక్ అయిపోయాను. అంటే అంత కసి. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే వద్దందని వాళ్ళు బలవంతం చేస్తే కేసు పెడితే ఒక 2 నెలలు జైల్లో ఉండి నువ్వు విడుదలై బెయిల్ అయి బయటకు వస్తే అంటే ఇంత భయంకరంగా చంపేయాలనే క్రూరత్వం ఉంటుందా వ్యక్తులు? పోనీ అతను వయసు ఏం చిన్నది కాదు, దగ్గర 25-30 ఏళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అట్లా? రాత్రి మాట్లాడుతుంటే అమ్మగారు నేను మాట్లాడుకుంటుంటే నేను అన్నాను, ఏందమ్మా అసలు మనుషులు ఎట్లాగా ఆడవాళ్ళు ఎలాగైపోయారు, మా ఆయన దొరకలేదండి, మా ఆయన కనబట్టలేదు, తప్పిపోయాడని చెప్పని పోలీస్ స్టేషన్కి కేసు పెట్టి వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు మరిది గారికి ఎందుకో ఏమో ప్రవర్తన డౌట్ వచ్చి మా వదిన మీద నాకు డౌట్గా ఉంది, ఏమైనా ఇంట్రాగేట్ చేసి తెలిసిపోద్దని చెప్పని కేసు పెట్టాడంట. పోలీసు వాళ్ళు చెప్పాడు. పోలీసులు వచ్చి ఆమె తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేస్తే ఇంట్లోనే బాత్రూంలోనే తవ్వేసి కింద పెట్టేసిందట. బాత్రూమ్ రిపేర్ చేయాలి సార్ అని చెప్పని మొత్తం టైల్స్ అని తీపిచ్చేసి మొత్తం మట్టి అంతా తీసేసి లోపల పెట్టేసి మొత్తం మళ్ళీ ప్లాస్టింగ్ చేపించేసింది అని నేను చెప్తుంటే అమ్మగారు అంటుంది, ఇంకెంతకంటే ఘోరమైంది చూశాను బాబు నేను, నువ్వు ఇంకా చూడలేదంటే చూడలేదమ్మా అంటే చికెన్ పికిల్, మటన్ పికిల్, ఫ్రాన్స్ పికిల్ ఉంది కదా, అట్లాగా మొగుడిని పికిల్ చేసిందంట, పచ్చడి పట్టేసిందంట. అని నేను అడుగుతున్నాను, ఆడోళ్ళు ఇంత భయంకరంగా ఉంటారా? అడుగుతున్నా, ఉంటారా? చాలా సున్నితంగా ఉంటారు కదా అసలు యాక్చువల్గా. మరి ఇంత భయంకరం ఎందుకు వచ్చాయి, ఎందుకు అయిపోయారు? కారణము ఈ లోకములో ఉన్న ఒక దురాత్మ శక్తి వ్యక్తులను అట్లాగూ ప్రేరేపిస్తుంది. ఆ వ్యక్తులే జస్ట్ నీ మీద ఒక అసూయ, ఒక ద్వేషము, ఒకటి ఏదైనా పగ, నాకంటే ఇటు పైకి వెళ్ళిపోతున్నాడు ఉద్యోగంలో, నాకంటే పైకి శాలరీ పెరిగిపోయింది, నేను అనుకుంటే నాకు రావట్లేదు, ఈ ఎట్లాగే వెళ్ళిపోతున్నాడు ఈ అమ్మాయి ఎట్లాగే వెళ్ళిపోతుంది అనే ఒక చిన్న ద్వేషం పెట్టుకొని ఇరికించడం ఈజీ కదా? ఈజీయే కదా? వాళ్ళు చేయగలరా, చేయలేరా? సపోజ్ పొద్దున్న ఒక చిన్న ఇన్సిడెంట్, ఏదో ఒక అర్జెంటుగా ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పంటే మా కొలీగ్స్ ఉన్నారండి. ఎక్కడున్నారు? రూమ్ తీసుకొని ఉన్నారండి. ఎవరు? 2 ఆడపిల్లలు అండి. అదే వద్దు, అక్కడికి మాకు ఎందుకు వెళ్ళొద్దు? ఏమో ఎవడు తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే వీళ్ళ మీద కేసు పెడతారు, ఏం చేస్తారో మనకేమైనా తెలుస్తుందా? మన ప్రవర్తన వాళ్ళకి నచ్చుకో, లేకపోతే ఈడు ఇన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు, నాకేట్రా రావట్లేదని చెప్పని కోపంతోనో, మొన్న మధ్యన మా ఇంటికి వచ్చాడు నన్ను ఇలాగ అన్నాడని అని చెప్పంటే అవుదా? ఎంత ఈజీ ఇరికిచ్చడం చెప్పండి. ఏమన్నా చేయడం ఎంత ఈజీ? ద్వేషముతో నింపబడి దురాత్మ శక్తులతో నింపబడిన వ్యక్తులు ఏం చేస్తారో కూడా తెలియదు. ఆడెవడో ప్రేరేపించాడంట, పెళ్లి చేసుకునే అబ్బాయిని కొండ మీద చూసేసింది అది. కానీ ఏమన్నా అసలు ఉందా అసలు దీని పాయింట్, లాజిక్?
అంటే ఎవరు ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతారో, దురాత్మ శక్తులు ఎట్లా ప్రేరేపిస్తాయో, ఎవరిని ఏం చేస్తాయో తెలియదు. కాబట్టి అపోస్తులుడైన పౌలు ఈ తరాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధాత్మ సహాయం చేత అప్పుడు రాపించాడు. ఏమని? అవిధేయులైన వారితో మీరు విజ్జోడుగా ఉండొద్దని. అంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. కనీసం కొంచెం సెన్స్ ఉందా? కొంచెం అర్థమవుతుందా ఎవరికైనా చెప్తుంటే? ఇంకా మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నేను కేకలేయాలో తెలియట్లేదు, ఏం అనకూడదో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. నేనేం చేయాలి అప్పుడు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎంత తక్కువ మంది ఉండడానికి కారణం ఏంటంటే, ఎంత తక్కువ మందిని అయితే నేను కొంచెం జాగ్రత్త చేయగలనేమో, ఇంకా ఇంతకంటే ఎక్కువ మంది అయితే నేను చేయలేనేమో. అందుకే దేవుడు ఇది చాలేరా అని చెప్పని ఎంతవరకు ఉంచాడేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరిని గమనించే అవకాశం ఉంటుంది. 300 మంది ఉన్నారు అనుకో, నా కడుపును పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు తెలియదు నాకు. తెలుతుందా? అంటే ఎంత అవేర్నెస్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. పౌలు భక్తుడు ఊరికి పని బాట లేకుండా చెప్పాడా? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అన్నాడు. వెలుగు సంబంధులలో ఏం కనపడుద్ది? నీతి సత్యమును వాటిలో. మరి నీతితో దుర్నీతికి ఏం సంబంధం? ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెల్యాలతో ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అంటే నువ్వు ఎవరితో ఉండాలి? దేవునికి ప్రీతికరమైనది ఏది? నువ్వు విశ్వాసులతోనే ఉండి విశ్వాసులతోనే కలిసి విశ్వాస సహవాసం చేయడమే దేవునికి కావాలి. అవిశ్వాసులతో అవిధేయులతో నువ్వు చేయడం దేవునికి అసలు ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేని ప్రీతికరము కాని పనులు చేసి నువ్వు వెలుగు సంబంధివని నిన్ను ఎలాగనుకోవాలి? నోట్ దిస్ పాయింట్. అందుకని చెప్తున్నా, ఎవరిని ఎప్పుడు ఎలా ట్రాప్ చేస్తారో ఎవరు చేస్తారో తెలియదు. అయ్యగారు పుస్తకాలు చదవండి, అయ్యగారు పత్రికలు చదవండి అని నెత్తి నోరు కొట్టుకుంటే ఒక్కలు కూడా అసలు కనీసం చేమ కుట్టినట్టు కూడా లేదు చాలామందికి. ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాడు అయ్యగారు. మరి ఎందుకు జాగ్రత్త కలిగి ఎంత నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నావు? కాబట్టి ప్రభునందు పిల్లరా, వాడెవడైనా కావచ్చు, నీకు బెస్ట్ కొలీగ్ అవ్వచ్చు, నీ పక్కన సీట్లో ఉన్నాడవచ్చు, నిన్ను నిరకించడానికి గ్యారంటీ ఏమన్నా నాకు ఇస్తావా? గ్యారంటీ ఏమైనా ఇస్తావా? ప్రభునందు పిల్లరా, మన దగ్గర ఒక సహోదరుడు 2016లో ఉద్యోగానికి వచ్చాడు. డిసెంబర్లో 2017 సంవత్సరం మొత్తం ప్రతిరోజు సాయంత్రం పూట నాకు ఫోన్ చేసి 1-2 గంటలు మాట్లాడితే కానీ ఇంటికి వెళ్ళేవాడు కాదు. తనను ఇక్కడ రిఫర్ చేసిన వ్యక్తే తన శాలరీ ఎంతో తెలిసిన తర్వాత ఆఫీసులో భయంకరంగా టార్చర్ పెట్టాడంట. ఆ టార్చర్ తట్టుకోలేక నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాను పాస్టర్ గారు, వెళ్ళిపోతాను అన్నప్పుడల్లా, బాబు ఏడికి వెళ్తావా, 2 పిల్లలయ్యా, వెంటనే ఉద్యోగం మానేస్తే మళ్ళీ ఇంకొక 6 నెలల దాకా దొరకకపోతే ఈ 6 నెలలు మెయింటెనెన్స్ సరిపడా డబ్బులు నీ దగ్గర ఉన్నాయా అని చెప్పని ఎన్నో నెలలు నేను మోటివేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రిఫర్ చేసినోడే అంత టార్చర్ పెడితే, ఒక మగోడిని ఇంకొక మగోడు టార్చర్ పెడితే, ఒక ఆడపిల్లని ట్రాప్ చేయడం ఏమైనా పెద్ద కష్టమా? లాక్కెళ్ళటం పెద్ద కష్టమా? జస్ట్ నేను పెడుతున్నా, ఎవరికో పెట్టాను కూడా. రైల్వే స్టేషన్లో వెళ్తా ఉంటే గులాబీ పువ్వు పడి ఉంటే ఆడవాళ్ళకి తీసుకోగానే అలవాటు ఏముంటుంది? అలా చూడంగానే అలా పడిపోతున్నారు. ఇంకా నయ్యం బ్యాగులోను ల్యాప్టాప్లు పట్టుకెళ్ళిపోతున్నారు. అమ్మాయిని ఎత్తుకెళ్తే ఏంటి పరిస్థితి? 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లీగల్గా నోటీస్ మన డిప్యూటీ సీఎం గారుగా చెప్పారు. అవునా? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 30,000 అయితే భారతదేశంలో ఎంతమంది? మనకి బాగా తెలిసిన వాళ్ళు పాపే, రూబెన్ వాళ్ళ చెల్లి. 4 ఏళ్ళు అయింది, స్టిల్ దొరకట్లేదు.
ఇన్ని చెబుతున్నా ఇంకా భయం లేకుండా విజ్జోడుగా తిరగడానికి, విజ్జోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే ఏం చేయాలి? ఎవడు కర్మాడని చెప్పి వదిలేయాలా? అలా వదిలేసే లెక్కనైతే కుటుంబాలు ఎందుకు, పెళ్ళిళ్ళు ఎందుకు, పిల్లల్ని కంటం దేనికి? ఒంటికాయ సొంటుకొమ్మలాగా ఉంటే సరిపోద్ది కదా. వేదన లోపల బాధ ఎంత ఉందో అర్థం కావట్లేదు. ఓ కన్నీళ్ళు గార్చుకొని ఏడ్చి చెబితేనే తల్లిదండ్రులా? బోరుని ఏడ్చి, అప్పుడు ఏడ్చినా సరే అది కూడా నాటకం అంటారు. అట్లాంటి తరము మొన్న ఈ మధ్యన చెప్తే చాలామందికి అర్థం కాల. ఏ తరం ఉంది ప్రస్తుతానికి? ప్రస్తుతం ఏ తరం నడుస్తుంది? మన శ్రీకాంత్ చెప్తే కాదని చెప్పని మళ్ళీ వివరించి చెప్పా. ఏ తరం నడుస్తుంది శ్రీకాంత్? కళ్ళు నెత్తికెక్కిన తరంగా నడుస్తుందంట. ఆ నెత్తికెక్కిన వాళ్ళ మాటలు చేష్టలు ఎలా ఉంటే మీకు కనబడిపోద్ది ఆటోమేటిక్గా. సొలొమోను ఊరినే రాయలేదు, పౌలు భక్తులు ఊరినే చెప్పలేదు. ప్రస్తుత ప్రపంచం అంత భయంకరంగా ఉంది. రక్షణ కాపాడుకోవడమే కష్టంగా ఉంటే దుష్టుని వల్ల, మరి అవిశ్వాసులతో వెళ్ళి మీ ప్రాణాలే పోగొట్టుకుంటే మరి తల్లిదండ్రులు ఏమైపోవాలి? అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? విశ్వాసులతో తప్ప వేరొకలతో మీరు ఎట్టి పరిస్థితుల్లో విజ్జోడుగా ఉండమాకండి. మీరు నిద్రించుచున్న మీరు మృతులలో నుండి లెమ్ము, నీ మీద క్రీస్తు ప్రకాశించుచున్నాడు అన్నాడు. క్రీస్తు ప్రకాశించడం అంటే ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవడమే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది. ఆ ప్రకారం నడుచుకుంటావా, పరలోక రాజ్యంలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన బహుమానం పొందుకుంటావు. లేదు అని రెక్లెస్గా నా ఇష్టం, నా లైఫ్. ఈ మధ్యన ఒక కారు మీద చూసా, మై లైఫ్ మై రూల్స్ అంట. ఎల్లు, నీ ఇష్టం, నీ రూల్స్ నీ ఇష్టం. పోలీసుల రూల్స్ పోలీసులకు ఉంటాయి కదా, ఉండవా? మక్కిలు ఎర్రదీస్తారు. దేవుడి మాటలు ఆశీర్వించి దీవించునుగాక, తన వెనుకడిలో దేవుడు భద్రపరచునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.